ఇప్పుడు చదువుకుంటున్న డిగ్రీ చేస్తున్న వాళ్ళకి బీటెక్ చేసే వాళ్ళకైనా ప్రస్తుతం నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటారా? ఎక్కడున్నాయి? పరిశ్రమలు వస్తాయి కదా ఉద్యోగాలు వచ్చేదానికి. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వచ్చిన పరిశ్రమల్లో కూడా ఇబ్బంది పెట్టి వెనక్కి తరివేసిన పరిస్థితి వచ్చింది. మనకి పరిశ్రమలు ఎక్కడున్నాయి? మనకి ఆయన ఉద్యోగాలు ఇచ్చేదానికి. సో ఈసారి నెల్లూరులోని ప్రజలు ఎలా చూస్తున్నారన్న, ఏ పార్టీ వైపు మగ్గు చూపిస్తున్నారు? మాకు తెలిసి అయితే ఎక్కువగా ప్రతి ఒక్కరి నోట ఎక్కడ బయట టీ అంగళ్ళల్లో కావచ్చు, బయట ఎక్కడైనా కావచ్చు, తెలుగుదేశం గవర్నమెంట్ రావాలనే ప్రజలు కోరుకుంటున్నారు. సో ఈసారి నెల్లూరు సిటీ నుంచి నారాయణ గారు పోటీ చేయబోతున్నారు. ఆయన గ్రాఫ్ ఎలా ఉండబోతుందన్న మీకు తెలుసు? మాకు తెలిసి నారాయణ గారు మినిమం 50,000 మెజార్టీతో గెలుస్తాడు. ఆయన వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారన్న నెల్లూరు సిటీ కోసం? ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాల, డైరెక్ట్ మంత్రిగా వచ్చాడు. మనకున్న 175 నియోజకవర్గాల్లోకి నెల్లూరు నగరాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి బాగా నీట్గా రోడ్లు కానీ, పార్కులు కానీ, టెక్కో ఇల్లులు కానీ అన్నిటికీ బాగా చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన గనక నెల్లూరు ఎమ్మెల్యేగా గనక గెలిపించుకుంటే ఇంకా బాగా చేస్తాడు అనే నమ్మకం ప్రజలకైతే బాగుంది.